అభివృద్ధి సంతకం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి 4 ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం పవన్ కళ్యాణ్ లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రధాని మోడీ అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు ప్రముఖుల రాకతో కళకళలాడిన వేడుక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ శ్రేణులు తొణికిసలాడిన ఉత్సాహం రాష్ట్రమంతటా పండగ వాతావరణం అంటే ఎటు చూసిన ఆనందోత్సాహాలు వర్షాతిరేకాలు రాష్ట్రంలో ముసిరిన చీకట్లను పారదోలుతూ అభివృద్ధి ఆకాంక్షలకు చంద్రోదయం అయిన వేళ రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో పోటెత్తిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల కేరింతలు జై జయ ధ్వానాల నడుమ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ సినీ వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా 24 మందితో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. గన్నవరం విమానాశ్రయ సమీప కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద బుధవారం ఈ వేడుకను అత్యద్భుతంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 20 మందికి, జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రులుగా అవకాశం దక్కింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:27 కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా చంద్రబాబు 6 నిమిషాలు ఆలస్యంగా 11:33 ప్రమాణం చేశారు. అంతకుముందు ఆయన విమానాశ్రయానికి వెళ్లి ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. మోడీతో పాటు ఒకే వాహనంలో వచ్చి వేదికపైకి చేరుకునే క్రమంలో కొంత ఆలస్యమైంది. మంత్రులుగా తొలుత పవన్ కళ్యాణ్, ఆఖరిలో ఎం రాంప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. అందరూ తెలుగులోనే ప్రమాణ పత్రాన్ని చదవగా టీజీ భరత్ ఒక్కరే ఆంగ్లంలో చదివారు. ఎన్ఎండి ఫరూక్ అల్లాపై ప్రమాణం చేయగా ముఖ్యమంత్రి సహా మిగతా మంత్రులంతా దైవసాక్షిగా అని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జనసేనకు కీలక శాఖలు పవన్ కళ్యాణ్